హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు నేను పుదీనా రైస్ చేయబోతున్నానండి. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 3 లేదా 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వాటిని తుంచుకొని వేసుకున్నానండి. తర్వాత ఒక టమోటాని ఇక్కడ 4 ముక్కలు చేసుకొని వేసుకున్నాను. తర్వాత పుదీనా ఒక 2 గుప్పిళ్ళ పుదీనాని కడిగేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మనకి కావాల్సినంత క్వాంటిటీని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేశానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు లాంటిది పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసి ఒక స్పూను నెయ్యి కూడా వేసుకున్నాను. దీనిలో 2 యాలకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాలు కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం వేగాక చిటపటలాడుతాయండి వేగితే. ఇదిగోండి, ఇవి కొంచెం వేగాక ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కలు దీనిలో వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మొత్తం తిప్పుకోవాలి. ఇవ్వండి, ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇలా కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. దాంట్లో కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ ఉంది కదా, అది దీనిలో వేసుకోవాలండి. గిన్నెలో మొత్తం తుడుచుకుని దీంట్లో వేసేసుకొని బాగా మొత్తం తిప్పేసుకోవాలండి. మొత్తం కలిపేసుకొని దీంట్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోవాలి. ఇది దగ్గరకు వచ్చేసేయాలండి పేస్ట్ మొత్తం. ఇదిగోండి, ఇలా మధ్యలో కలుపుకుంటూ పేస్ట్ దగ్గరకు వచ్చే వరకు దాన్ని మగ్గించుకోవాలి. తర్వాత మనం ముందుగానే రైస్ ఉడకబెట్టి పెట్టేసుకోవాలండి. చల్లారాక దీన్ని ఈ పేస్ట్లో వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. మనకు కావాల్సినంత క్వాంటిటీ రైస్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం ఇలా ఉండలు ఏమన్నా ఉంటే మన గరిటెతో ఇలా చితిపేస్తూ మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మొత్తం కలిసిపోయాక ఈ పుదీనా రైస్కి సరిపడా మనం సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా వేసుకుని దీన్ని కాసేపు వేగనివ్వాలండి. సిమ్లో పెట్టి కొంచెం వేగనివ్వాలి. ఆ ఫ్లేవర్ మొత్తం పుదీనా ఫ్లేవర్ మొత్తం రైస్కి పట్టాలండి. ఇది వేడివేడిగా రైతాతో తింటే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైము డిన్నర్గా లైట్గా మనకు టమ్మీ ఫుల్గా లేకుండా చాలా బాగుంటుంది. పుదీనా రైస్ రెడీ అండి. రైతాతో తీసుకుంటే బాగుంటుంది.